బస్తీమే సవాల్ అన్నట్లు నడుస్తాంది ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయం. ఎగస్పాటోళ్లకు సర్కారోళ్లకు నడుమ గట్టిగా నడుస్తాంది మాటల యుద్ధం. లీడర్లు సై అంటే సై అంటుండ్రు, సవాల్ ఇసురుకుంటుర్రు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్లే వేస్తుండ్రు. మరిగా ఎవళ్ళెవ్వలకు సవాల్ చేసిండ్లు, ఆ సవాళ్ళ కథ ఏంటిది అట్లా పోయి అరుసుకొని వద్దాం పాన్లి. బస్తీమే సవాల్ అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయం. ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు నడుమ గట్టిగా అవుతున్నది కయ్యం. సై అంటే సై, సవాలంటే సవాలు. తెలంగాణలో కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు సింటం పడతలేదు. మాజీ మంత్రి కేటీఆర్ సార్కు గట్టిగానే సూటి పెడతాండ్రు. ఇప్పటికే ఓ దిక్కు కార్ల పోటీలు పెట్టి పైసలు పాడు చేసిండ్రని ఏసీబీ వాళ్ళు మళ్ళోసారి పిలిచిండ్రు. ఆ కేసు కాక సీఎం సార్ను పట్టుకొని ఎట్టబడితేట మాట్లాడుతున్నాడని ఇంకో కేసు పెట్టిండ్రు. గిట్ల గట్టిగానే అవుతాంది కీసులాట. ఇక అది అట్లుంటే ఇద్దరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయి కదా, లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, ఎవళ్ళ ముచ్చట్లు కరంగ ముచ్చట్లు తెలుస్తాయి, సిద్ధమా అని ముఖ్యమంత్రికే సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి. అటు ఆయన సవాల్ ఇసిరిండో లేదో ఇటు చెయ్యి పార్టీ లీడర్లంతా బయ్యన లేచిండ్రు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. కాదన్నట్టు గట్టిగానే అవుతుంది రెండు దిక్కులోళ్లకు నడమ కుటకుట. అటు ఏపీలనేమో తల్లికి వందనం పథకం మీద సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు మాటల యుద్ధం నడుస్తుంది. 15,000 ఇస్తామని చెప్పి 2,000 కట్ చేసిండ్రు. కట్ చేసిన పైసలు ఎవరి జేబులకు పోయినాయి అని సర్కారు వాళ్ళ మీద బాణాలు ఎత్తుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. దానికి సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లను దమ్ముంటే నిరూపించాలే, లేకపోతే కోర్టుకి ఎక్కుతామని ఐటీ మంత్రి లోకేష్ సారు ఇప్పటికే సవాల్ ఇసిరిండు. ఇచ్చిన 15,000 2,000 బడులల్ల సౌలతుల కొరకు వాడుకుంటారని సర్కారు వాళ్ళు ముందే చెప్పిండ్రు. కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరుగా ఉండేటాలకు లొల్లి గట్టిగా అవుతుంది. మరి ఎంత దూరం పోతుందో కిరికిరిగానే లీడర్లు అయితే మైకుల ముంగటికొచ్చి పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు, సవాళ్ళు ఛాలెంజ్లు చేసుకుంటారు.